ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितंश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरोऽन्यतारणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरम्। हरे कृष्णा। థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో మనం సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అది కంప్లీట్ చేసాం. అంటే ఫండమెంటల్స్ అనమాట. ఫండమెంటల్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు భగవద్గీతలోకి ఎంటర్ అవబోతున్నాం. భగవద్గీతలోకి స్టార్ట్ చేసే కంటే ముందు భగవద్గీత యొక్క విశిష్టత ఏంటి, భగవద్గీత ఎందుకు మనం ప్రమాణంగా తీసుకోవాలి, భగవద్గీత ఇప్పుడు చాలా శాస్త్రాలు ఉన్నాయి, చాలా పురాణాలు ఉన్నాయి, దాంట్లో భగవద్గీత పొజిషన్ ఏంటి, దాని తర్వాత మన మన మామూలుగా గురువులు ఏం చెప్తారు, మామూలుగా ఏం చెప్తారంటే ఏ శాస్త్రం చదవకపోయినా పర్లేదు కానీ భగవద్గీత ఒక్కటి ఉంటే దగ్గర, భగవద్గీత ఒక్కటి ఫాలో అయితే అన్ని లాభాలు నీకు వచ్చేస్తాయని చెప్తారనమాట. అంటే అప్ టు లిబరేషన్. దాని ఇంకా భగవద్గీత అప్లికేషన్ అంటే ఏంటి, భగవద్గీతని ఆచరణలో పెట్టడం అంటే ఏంటంటే అప్పుడు శ్రీమద్ భాగవతంలోకి ఎంటర్ అవుతాం. భగవద్గీత అనేది ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనుకోండి, శ్రీమద్ భాగవతం అనేది ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ. చైతన్య చరితామృత అని ఇంకోటి ఉంది, అది పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఒక పిహెచ్డి కోర్స్ అనమాట. సో ఈ భగవద్గీత అంటే మనకి బేసిక్ నాలెడ్జ్, మనకి భక్తి ఎలా చేయాలి, ఏది చేయాలి ఏది చేయకూడదు అనేసి ఒక అవగాహన మనకి భగవద్గీత వల్ల వస్తుంది అనమాట. సో మనకి కొన్నిసార్లు మనం ఏదో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ తీసుకునేసేసి దాన్ని ఫాలో అయిపోతుంటాము. లేదా మా ఊర్లో ఇది సాంప్రదాయం ఉంది, దానికి నచ్చినట్టు చేస్తామంటే అవన్నీ ఏంటంటే అవి ఒక శాస్త్ర ఆధారితంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కృష్ణుడు భగవద్గీతలో ఏమంటాడంటే యశాస్త్రం ఇది సృజ్య వర్తతే కామకారకై. ఎవరైతే శాస్త్రాలని ప్రామాణికంగా తీసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారో నచ సుఖం అవాప్నోతి నా సిద్ధిం నా పరాం గతి. వాళ్ళకి సుఖము రాదు, అలా అని దానివల్ల వాళ్ళు ఉన్నత స్థితి కూడా పొందలేరు. కేవలం ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్, అది మనం ఏదో భక్తి చేసామన్నట్లు అనమాట. అలా కాకుండా శాస్త్రాలకు అనుగుణంగా భగవద్గీతలో ఏం చెప్పారు, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు, వేదాల్లో ఏం చెప్పారు, అటువంటి శాస్త్రాలకు అనుగుణంగా ఎవరైతే విధి విధానాలకు తప్పకుండా పాటిస్తూ చేస్తారో వాళ్ళు అన్ని రకాల లాభాలు పొందగలరు అనేసి భగవద్గీతలోనే కృష్ణుడు చెప్పాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా పద్ధతి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఆపరేషన్ చేయాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ కట్ చేయాలి, ఫస్ట్ దాని ప్రొసీజర్ ఏంటి, మొత్తం శానిటైజ్ ఎలా చేయాలి, దాని తర్వాత ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. అది డాక్టర్స్ తెలుస్తుంది. అలాగే ఒక సాఫ్ట్వేర్ కోడ్ రాస్తున్నారు ఒక ఇంజనీర్, ఆ ఇంజనీర్కి ఒక 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 మిషన్ కోసం కోడ్ రాస్తున్నారు అనుకోండి.
సాఫ్ట్‌వేర్ కోడ్ రాసేటప్పుడు దాంట్లో ఏమేమి పెట్టాలి? ఏమేమి పెట్టకూడదు? ఏ ఏ ఏ సాఫ్ట్‌వేర్ యూజ్ చేయాలి? అంటే అవి వాళ్ళకి తెలుస్తాయన్నమాట. అలాగే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనం గురువులను ఆచరించి, గురువులు ఏది చెప్తే అది చేయాలన్నమాట. ఎందుకు గురువులను ఆచరించాలంటే, గురువు గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, గురువు భగవంతుడైన కృష్ణుడు ఏం చెప్పాడో అదే చెప్తాడన్నమాట. శాస్త్రాలు ఏం చెప్పాడో అదే చెప్తాడు. అంటే మనకు అర్థమయ్యే రీతిలో చెప్తారన్నమాట గురువులనేవాళ్ళు. అలా కాకుండా నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను. అంటే అది ఆఫ్‌కోర్స్ కృష్ణుడు భావాగ్రహి జనార్దన. అంటే భావాన్ని చూస్తాడు. కానీ మనం త్వరగా ఖచ్చితంగా మన రిజల్ట్ జీవితంలో ఖచ్చితంగా మనం పొందాలంటే, మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్తే మనకి ఇంకా ఎక్కువ లాభం ఉంటుందన్నమాట. సో, మనకి చాలా శాస్త్రాలున్నాయి. ఇప్పుడు వైదిక గ్రంథాలున్నాయి. ఇవన్నీ వైదిక గ్రంథాలు. నేను ఇక్కడ ఇంగ్లీష్‌లో ఉంది. మీకు అందరికి బేసిక్ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. సో, ఈ వైదిక గ్రంథాలలో శృతి, స్మృతి అనేది ఉంటాయండి. శృతి అంటే స్వయంగా భగవంతుని నుంచి వచ్చిన వేదాలు. అవేంటంటే ఆహ్, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఈ 4 వేదాలని ఒకే వేదం ఉండేది. దానిని వ్యాసదేవుడు ఏం చేశాడంటే 4గా విభజించేసేసి 4 క్లాసిఫికేషన్ చేశాడు. క్లాసిఫికేషన్ చేసేసి దానిలన్నీ గ్రంథ రూపంలో రాశాడన్నమాట. ఎందుకంటే అంతకుముందు కలియుగం కంటే ముందు గురువు జస్ట్ వేదం చెప్పేవాడు. శిష్యుడు వినేసేసి గుర్తుపెట్టుకునేసేసి తన శిష్యులకు చెప్పేవారు. అలా ఆ శిష్యులు మళ్ళీ వాళ్ళ శిష్యులకు చెప్పేవాళ్ళు. అలా వేదం అనేది అట్లా కేవలం ఒక వినడం ద్వారానే వెళ్ళిపోతుండేదన్నమాట. అందుకే దాన్ని శృతి అన్నారన్నమాట. శృతి అని పిలుస్తారన్నమాట. శృతి అంటే అర్థం ఏంటి? ఏదైతే వింటామో దాన్ని శృతి, శ్రవణం అన్నమాట. సో, శృతి, స్మృతి. స్మృతి అనేది ఏంటంటే జ్ఞాపకం తెచ్చుకోవడం. ఓకే. సో, వేదిక్ నాలెడ్జ్‌ని 2 కేటగరీస్‌లో విభజించారు. ఫస్ట్ ఏమో శృతి, దాని తర్వాత స్మృతి. సో, మనకి ఆహ్, మనం ఏది చేయాలనుకున్నా గాని మన జీవితంలో వైదిక ధర్మంలో శృతి ప్రమాణంగా ఉంటుందన్నమాట. శృతి అంటే వేదాలు ప్రమాణం ఉంటాయి మనకి. ఓకే. ఇక్కడ చూసారా? చూడండి. ఇది శృతి. ఈ వేదాల్లో శృతి కేటగరీ ఇది. వేదాస్‌లో ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అనేవి ఉంటాయి. ఓకే. సో, ఈ ఈ వేదాస్ ఈ కేటగరీస్‌లో శృతిలో వేదాలు, ఉపవేదాలు అండ్ వేదాంగాలుంటాయి. వేదాల్లో 4 వేదాలుంటాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ప్రతి వేదాల్లో కూడా ఒక డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉంటాయన్నమాట. అంటే ఆహ్, ఫస్ట్ సంహితాలుంటాయి. దాని తర్వాత బ్రాహ్మణాస్ ఉంటాయి. దాని తర్వాత అరణ్యకాలుంటాయి. దాని తర్వాత ఉపనిషత్తులుంటాయన్నమాట. సో, ఉపనిషత్తుల్లోనే జ్ఞానమంతా వేదానికి వేదం మనకి ఇవ్వాల్సిన జ్ఞానమంతా ఉంటుందన్నమాట. అలా గాకుండా సంహితాలు ఏముంటాయంటే మామూలుగా మంత్రాలు, ఒక ఒక యజ్ఞాలు గాని, లేకపోతే రిచువల్స్ చేయాలన్నప్పుడు దానికి సంబంధించిన మంత్రాలు గాని, దాని తర్వాత బ్రాహ్మణస్ అంటే రిచువల్ ఎక్స్‌ప్లనేషన్స్, అరణ్యకాస్ అంటే ఇంకా కొంచెం డీప్‌గా దాన్ని అర్థమయ్యేటట్టు చూసుకోవడము అట్లుంటాయన్నమాట. సో, కానీ జ్ఞానమంతా అంటే వేదాకు సంబంధించిన ఒక వేదం మనకి జ్ఞానం ఇస్తుందంటే, ఆ జ్ఞాన పోర్షన్ అంతా కూడా ఉపనిషత్తుల్లో ఉంటుందన్నమాట. సో, అలా మనకి 108 మెయిన్ ఉపనిషత్తులున్నాయి. సో, 108 మెయిన్ ఉపనిషత్తుల్లో మళ్ళీ ఒక 10 వచ్చేసేసి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే ఆది శంకరాచార్యుల వారు ఆ 10 ఉపనిషత్స్‌కే కామెంటరీ రాశారు. సో, మీకంతా అర్థం కాకపోవచ్చు. కాకపోతే మీకీ ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా ఇటువంటివి వచ్చినప్పుడు మన భగవద్గీత ఎక్కడొస్తుందనేసి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. సో, ఇంకా స్మృతి అన్నాం గదా! సో, భగవద్గీత అనేది ఈ ఉపనిషత్తుల యొక్క సారం. అంటే ఉపనిషత్తులు అన్నీ కలిసి ఏవైతే మెసేజ్ ఇస్తున్నాయో, ఏవైతే జ్ఞానం ఇస్తున్నాయో, వాటి యొక్క సారమంతా భగవద్గీతలో వచ్చేస్తుందన్నమాట. ఈ స్మృతి అనేది ఇందాక మనం శృతి అనుకున్నాం. శృతిలో వేదాలుంటాయి, ఉపవేదాలుంటాయి, వేదాంగాలుంటాయి. స్మృతిలో ఏముంటాయంటే రిచువల్స్, తంత్రాలు, పంచరాత్రిక విధి, పురాణాలు, 18 పురాణాలు,
18 పెద్ద పురాణాలు, 18 చిన్న పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ మహాభారతం లాంటి ఇతిహాసాలు, ఇలా షడ్దర్శనాలు అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు భగవద్గీత ఎక్కడొస్తుందంటే ఈ ఈ ఇతిహాసాల్లో మనకు 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఏంటి ఇతిహాసం అంటే చరిత్ర అన్నమాట. అది ఇతిహాసం అంటే కల్పితం అనేది కాదు. ఇది ఇతి అంటే ఇలా, హాస అంటే ఇది ఇలా జరిగింది అని దాన్నే ఇతిహాసం అంటారన్నమాట. సో ఇతిహాసాల్లో మహాభారతంలో భీష్మ పర్వంలో భగవద్గీత వస్తుంది. ఓకే, చూడండి ఇవి మన స్మృతి. ఈ స్మృతిలో ఈ ఇతిహాసాల్లో రామాయణ మహాభారతం ఉన్నాయి కదా, మహాభారతంలో భగవద్గీత వస్తుంది. ఇంకా ఈ భగవద్గీత ఎందుకు ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రమాణం అంటే ఏమనుకున్నాము? శృతి ప్రమాణం అనుకున్నాం. శృతి ఇప్పుడు కొంచెమంది మామూలుగా బాగా చదువుకున్న స్కాలర్స్ కానీ పండితులు కానీ ఏమంటారంటే, నాకు ప్రమాణం చూపించాను అంటారు. ప్రమాణం చూపించాలంటే మనకు వాళ్ళు రామాయణ మహాభారతాల్లో కానీ లేదా ఈ పురాణాల్లో కానీ మనం ప్రమాణం చూపించామనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు. ప్రమాణం అంటే కేవలం వేదమే ప్రమాణం వాళ్ళకి. సో వేదమే ఎందుకు ప్రమాణం అయిందంటే అది స్వయంగా భగవంతుని నోటి ద్వారా వచ్చింది కాబట్టి అది ప్రమాణమైంది. ప్రమాణం అంటే ఏంటి? ఒక స్టాండర్డ్ అన్నమాట. వేదం ఏదైనా చెప్పిందంటే అది ఖచ్చితంగా కరెక్టే ఉంటుంది అని మామూలుగా పండితుల యొక్క పండితులు పాటిస్తారు. పండితులు ఆ విధానాన్ని పాటిస్తారు అన్నమాట. మనం ఇప్పుడు ఏదైనా చెప్పినా కానీ మన ఎవరు మన వైదిక ధర్మంలో ఎవరు వాళ్ళకి తోచినట్టు ఏది పడితే అది చేయడము, ఏది పడితే అది చెప్పడం ఉండదన్నమాట. ఏది చెప్పినా కానీ వేదాలు ఉపనిషత్తుల ఆధారంగానే చెప్పాలి. సో కానీ మనం భగవద్గీత అనేది వచ్చేసి ఇతిహాసాల్లో మహాభారతంలో వస్తుంది అంటున్నాం. మరి భగవద్గీత మనకు ప్రమాణం ఎలా అవుతుందంటే అది కూడా స్వయంగా భగవంతుని నోటి ద్వారా వచ్చిన జ్ఞానం కాబట్టి. సో మీకు అందరికి తెలుసు కదా భగవద్గీత ఎప్పుడు ఎలా జరిగిందో అంతా చెప్తాను. అది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు తాను అర్జునుడికి చెప్పాడు కాబట్టి అందుకే భగవద్గీత కూడా ప్రమాణమే. మనకి వేదాలు ఎంత ప్రమాణమో అలాగే భగవద్గీత కూడా అంతే ప్రమాణం అన్నమాట. మీకు ప్రమాణం అంటే ఐడియా ఉంది కదా. ప్రమాణం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా వచ్చేసి నేను డాక్టర్ అని అన్నారు అనుకోండి, ఏంటి ఎవిడెన్స్ చూపించు అంటారు అనమాట. నువ్వు డాక్టర్ అనడానికి ఆధారం ఏంటి అంటారు. ఆధారం అంటే ఏం చేస్తాడు, తను డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని చూపిస్తాడు అనమాట. చూస్తే ఆ డాక్టర్ సర్టిఫికేట్ కరెక్టా కాదని ఎలా వెరిఫై చేస్తారు? ఆ డాక్టర్స్ మెడికల్ బోర్డు ఉంటుంది. మెడికల్ బోర్డులో వెళ్ళేసి ఆ సర్టిఫికేట్ నెంబర్ కొడితే ఆయన డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఇతను రియల్గా డాక్టరే అని వాళ్ళు వెరిఫై చేస్తారు. అలా ఎవరైనా మనకి వచ్చేసేసి మీరు ఇలా చేయండి, మీరు అలా చేయండి, నేనే దేవుణ్ణి అని ఎవరైనా ఇప్పుడు ఎంతమంది బాబాలు వచ్చారు, ఎంతమంది స్వాములు వచ్చారు, ఎంతమంది వాళ్ళందరూ వచ్చేసి నేను భగవంతుని అనుకుంటారు అనమాట అని వాళ్ళు అలా చెప్పుకుంటారు. అలా చెప్పుకున్నప్పుడు కొంచెంమంది అమాయక జనం ఏం చేస్తారంటే వాళ్ళు నమ్మేసేసి వాళ్ళు చెప్పింది పాటిస్తుంటారు అనమాట. సో అలా కాకుండా వాళ్ళు ఎవరే చెప్పినా కానీ నువ్వు భగవంతుడు అనడానికి ప్రమాణం ఏంటి, నువ్వు భగవంతుడు అంటే ప్రమాణం అంటే ఆధారం ఏంటి అంటే దానికి ఎవిడెన్స్ ఏంటి, సాక్ష్యం ఏంటి అంటే తను చూపించాలి. ఇదిగోండి ఈ గ్రంథంలో చెప్పింది భగవంతుని అవతారం ఇలా వస్తుంది, భగవంతునికి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయని చెప్పారు, నాకు కూడా అవే లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేనే భగవంతుని చెప్తారు అని నమ్మవచ్చు. కానీ ఎవ్వరు కూడా భగవంతుడు ఎవ్వరు కాలేరు. వాళ్ళు ఏదైనా యోగులు లేకపోతే ఏదో సిద్ధులు వచ్చింటే కానీ ఎవరు కూడా భగవంతుని యొక్క స్థానాన్ని ఆక్యుపై చేయలేరు. ఎందుకంటే భగవంతుడు ఎవరు? కృష్ణుడు. కృష్ణుడి యొక్క ఎందుకు భగవంతుడు అంటే భగవంతుని పొజిషన్ ఏంటి? అసమోర్ధ్వః అంటే భగవంతుడికి సమానంగానే భగవంతుని కంటే గొప్పవాళ్ళు ఎవరు కానీ లేరు. అంటే దెర్ ఈజ్ నోబడి ఈక్వల్ టు హిమ్ ఆర్ నోబడి అబోవ్ హిమ్. సో అలా అంటే అది ప్రమాణం.
అందుకే మనకి ఎవరు ఏది చెప్పినా గాని మీరు ఇది చేయండి, ఆ వ్రతం చేయండి. కొంతమంది పిచ్చి పిచ్చి వ్రతాలు, పిచ్చి పిచ్చి దేవతలను తీసుకొనొస్తున్నారనమాట. సంతోషి మాత అని అంటే వాళ్ళు అది శాస్త్రాల్లో లేదనమాట. అంటే ఆఫ్ కోర్స్ మనకి శాస్త్రాల్లో లేనివన్నీ గాని అన్ని తప్పులని కాదు. ఆహ్, ఐయామ్ సారీ. కానీ కొన్ని కొన్ని మామూలుగా కొన్ని దేవతలు, దేవుళ్ళు గూడా శాస్త్రాల్లో లేని దేవతల్ని తీసుకొనొస్తుంటారు. వాళ్ళు కరెక్ట్ అయ్యుండొచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఏదైతే శాస్త్రంలో ఉందో అది మాత్రం పక్కా కరెక్ట్. ఎందుకంటే మనం చెప్పుకున్నాం గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేదైనా రోగం వచ్చిందనుకోండి, మనకి ఎవరికన్నా జబ్బొచ్చిందనుకోండి, జబ్బొచ్చింది. వస్తే మనం ఏం జేస్తాము, ఎళ్లి మెడిసిన్ తీసుకుంటానికి ట్రై జేస్తాం. మెడిసిన్‌కెళ్ళినప్పుడు మెడికల్ షాప్‌లో వెళ్తే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఒక ఎటువంటి డిసీజ్ చెప్పొచ్చు. ఒక ఫీవర్ వచ్చింది. సివియర్‌గా వైరల్ ఫీవర్ వచ్చింది. ఓకే. మెడికల్ షాప్‌లోకెళ్ళేసి ఈ వైరల్ ఫీవర్‌కి మెడిసిన్ ఉందా అంటే, ఆ! ఉంది. ఒక వైరల్ ఫీవర్‌కి మెడిసిన్ ఒక 10,000 పడుతుంది. ఇది రేర్ రేర్ మెడిసిన్ అనేసి చెప్తాడనమాట. సో, మనం అదే పక్కనెళ్ళేసేసి ఇలా ఫీవర్ వచ్చింది అనేసి పక్కన చెట్టు కింద కూర్చొని ఆకుపసర్లు అమ్ముకునే వాళ్ళని అడుగుతామనుకోండి. ఆ! నాకు ఆ జ్వరం గురించి, ఆ ఫీవర్ గురించి నాకు తెలుసు. నేనిస్తాను నీకి. నాకు జస్ట్ రూ. 100 చాలంటారనమాట. అంటే వాడు తను కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. నాకు ఆ రోగం గురించి ఫుల్లుగా తెలుసు. నేను ఎంతమందిని ట్రీట్ చేసినాను. ఆహ్, త ఆహ్, ఫీవర్‌కి ఆ మెడిసిన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా బాగా అయిపోయిందని చెప్తాడనమాట. సో, చెప్పినప్పుడు మనము ఈ రూ. 100 పెట్టి ఆ మెడిసిన్ తీసుకుంటామా? తీసుకోమా? అది లైఫ్ థ్రెటనింగ్ అనుకోండి. అంటే లైఫ్ అంటే ప్రాణాంతకమైన వ్యాధనుకోండి. హ్మ్. మనం తీసుకోము. ఎందుకంటే అది పని చేస్తదో, పని చేయదో తెలీదు. అదేసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఉన్న ఆరోగ్యం పోతే కష్టం గదా! అందుకే మనం ఏం చేస్తామంటే ఇది కాస్ట్‌లీ అయినా గాని 5,000 పెట్టి మెడికల్ షాప్‌లో ఉన్న మెడిసిన్ కరెక్ట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు అన్ని టెస్ట్ చేసేసి దాన్ని ఎలా పనిచేస్తుంది, ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకునే వ్యవస్థ ఉంటుంది దాని కింద. అలాగే మనం, మనం ఏది విన్నా గాని, ఏది చేసినా గాని, మనం ఎప్పుడైతే శాస్త్రాలకు అనుగుణంగా ఆహ్, శాస్త్రాలు చెప్పిన దాన్ని పాటిస్తే దానివల్ల లాభం ఏంటంటే, అది తప్పయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని బేస్ చేసుకొనేసి చాలా చాలా ఆహ్, ఆహ్, గొప్ప గొప్ప ఋషులు, యోగులు, ఆచార్యులు, గురువులు, గొప్ప గొప్ప భక్తులు వాళ్ళ జీవితాన్ని పరిపూర్ణంగా సార్థకత చేసుకున్నారు. వాళ్ళు దే అచీవ్డ్ ద పర్ఫెక్షన్. హ్మ్. అందుకే వాళ్ళు రుజువుగా హ్మ్. వాళ్ళ లైఫ్‌ని చూసిన తర్వాత మనం ఈ పద్ధతి పాటిస్తే మనం గూడా వాళ్ళలాగా భక్తిలో బాగా అడ్వాన్స్ అయిపోతామనేసి మనకొక నమ్మకం అనేది కుదురుతుంది. అందుకే మనం ఏది చూసినా గాని, ఏది విన్నా గాని, ఏది పాటించినా గాని స్పిరిచ్యువల్‌గా మనం శాస్త్రాలకు అనుగుణంగా పాటిస్తే మన జీవితం సాఫీగా సాగుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ ఈ ఈ ఈ అన్ని వేద బృందాలు ఇప్పుడు చూడండి ఇవన్నీ చదవాలంటే మా ఒక మానవ జీవితం సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్క వేదాల్లో చాలా చాలా సూత్రాలుంటాయి. ఉపవేదాలుంటాయి, ఉపనిషత్తులుంటాయి. అవన్నీ చదవాలంటే మనకి ఎబిలిటీ సరిపోదు. అందుకే ఈ కలియుగంలో కేవలం ఈ భగవద్గీత ఒక్కటి పట్టుకొనేస్తే అన్నిటి యొక్క సారం దాంట్లో వచ్చేస్తది. హ్మ్. అందుకే శంకరాచార్యులు గీతామాతను చెప్పినప్పుడు ఈ ఉపమానం చెప్తారనమాట. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే అన్ని ఉపనిషత్తులు కూడా ఒక ఆవు రూపం తీసుకుంటే ఆహ్, ఆవు యొక్క ఎసెన్స్ ఏంటి? ఆవు యొక్క లక్ష్యం ఏంటి? అది ఆవు పాలిస్తుంది. ఎవరు కూడా ఒట్టిపోయిన ఆవుని పెట్టుకోరు. సో, ఇప్పుడు ఆవు పాలివ్వాలంటే ఆవుకొక దూడ ఉండాలి. అండ్ పాలు పితికేవాడుండాలి. సో, శంకరాచార్యులు ఏమంటారంటే, అన్ని ఉపనిషత్తులన్నీ కూడా ఒక ఆవు రూపం దాలిస్తే ఆహ్, ఆహ్, ఆవును పి ఆవ్ ఆవు యొక్క సారాన్ని అంటే ఆవు నుంచి పాలను తీసుకోవడానికి గోపాలనందనుడైన కృష్ణుడే స్వయంగా ఆహ్, పాలు పితికేవాడు. అంటే మామూలుగా పాలు అంటే ఆవు పాలు తీసే వాడు. ఆవు పాలు తీసే వ్యక్తి. అంటే కృష్ణుడే స్వయంగా ఆవు పాలు తీసే వ్యక్తి.
మరి ఆవుకి అంటే ఒక దూడ అనేది ఉండాలి కదా. దూడని అర్జునుడిని దూడగా చేసుకునేసేసి కృష్ణుడు ఉపనిషత్తుల యొక్క సారాన్ని అర్జునుని ద్వారా, అంటే ఇప్పుడు ఆ మనకి ఇచ్చాడు అందరికి. ఎవరు దుగ్ధం గీతామృతం మాత్, ఎవరైతే కరెక్ట్ అంటే సుధీర్ భక్తు అంటే ఎవరైతే వాళ్ళు ఇంటెలిజెంట్ పర్సన్, బుద్ధిమంతులైన భక్తులు, అంటే కొంచెం జ్ఞానం ఉండేసేసి మన జీవితం యొక్క పరమార్థం ఏంటి అని ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఇటు భగవద్గీత లాంటి ప్రామాణిక శాస్త్రాలని పాటించి వాళ్ళ జీవితాన్ని సార్థకత చేసుకుంటారు. సో భగవద్గీత ఆవిర్భావం మనకందరికి తెలిసింది కదా. మీరందరికి మహాభారతం చూసే ఉంటారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నారా మహాభారతం చూసిన వాళ్ళు? మహాభారతంలో కౌరవులు పాండవుల మధ్య యుద్ధం జరిగింది. కౌరవులేమో 11 అక్షోహిణి సేన తీసుకొచ్చారు, పాండవులేమో 7 అక్షోహిణి సేన తీసుకొచ్చారు. అండ్ ఈ ఇద్దరు అంటే ఇప్పుడు కౌరవులు పాండవులు ఇద్దరు కూడా కృష్ణునికి బంధువులే. ఈ కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు ఇద్దరు కూడా కృష్ణుని దగ్గరికి వెళ్తారు. దుర్యోధనుడు వెళ్తాడు, అర్జునుడు వెళ్తాడు. దుర్యోధనుడు వెళ్ళేసేసి ఏం చేస్తాడంటే అప్పుడు కృష్ణుడు గారు తెలుసు, అంటే వీళ్ళు దుర్యోధనుడు తను కలవడానికి వస్తున్నాడు అనేసి కృష్ణుడు ఏం చేస్తాడు, తన విశ్రామ గృహంలో పడుకున్నట్లు అంటే ఒక యోగ నిద్రలో ఉంటాడు అనమాట. ఉంటే సరే అనేసి ఫస్ట్ దుర్యోధనుడు వస్తాడు అక్కడికి. దుర్యోధనుడు వచ్చేసి కృష్ణుడు పడుకోవడం చూస్తాడు. పడుకోవడం చూసేసి అయ్యో కృష్ణుడు పడుకున్నారు కదా, కృష్ణుడు లేచేంత వరకు వెయిట్ చేద్దాం అనేసి తను ఆ రూమ్ లో వెయిట్ చేస్తుంటాడు. వెయిట్ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే నేను కృష్ణుని పాదాల దగ్గర ఎందుకు వెయిట్ చేయాలి అనేసి కృష్ణుని తల దగ్గర ఒక సీట్ ఉంటుంది, కృష్ణుని పాదాల దగ్గర ఇంకో సీట్ ఉంటుంది అనమాట. 2 సీట్లే పెట్టిస్తాడు కృష్ణుడు ఆ రూమ్ లో. ఈ దుర్యోధనకి అహంభావం ఎక్కువ కాబట్టి కృష్ణుని పాదాల దగ్గర ఉండకుండా కృష్ణుని తల దగ్గర పోయి కూర్చుంటాడు అనమాట. కృష్ణుని తల దగ్గర ఉన్న చైర్లో కూర్చుంటాడు. ఇంకా తర్వాత తను దుర్యోధనుడు వచ్చిన కొంతసేపటికి అర్జునుడు కూడా వస్తాడు. అర్జునుడు కూడా వచ్చినప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే తను భక్తుడు మిత్రుడు కాబట్టి కృష్ణుని పాదాలు నమస్కరించి పాదాల దగ్గర కూర్చుంటాడు, పాదాల దగ్గర నిల్చుంటాడు భక్తితో. సో అలా కొంతసేపటి తర్వాత కృష్ణుడు కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచేసేసి ఫస్ట్ అర్జునుడు చూస్తాడు. ఓ అర్జున ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు అనేసి అడుగుతాడు అన్నమాట. మామూలుగా కుశల ప్రశ్నలు అంటారు కదా, అలా వేసిన తర్వాత ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అయితే పక్కనే ఉన్న దుర్యోధన ఏం చేస్తాడంటే కొంచెం అటెన్షన్ దానికి తన వైపు తిప్పుకోవడానికి ఓ కృష్ణ నేను కూడా పక్కనే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, నీకు తెలుసో తెలియదో కానీ అర్జున్ కంటే ముందు నేనే వచ్చాను అని చెప్తాడు అనమాట. సరే ఎందుకు వచ్చారంటే ఇట్లా మీకు తెలుసు కదా, ఇప్పుడు మాకు పాండవులకు యుద్ధం జరుగుతుంది, మా నీ దగ్గర నారాయణ సేన ఉంది, ఒక అక్షోహిణి నారాయణ సేన ఉంది. ఆ సేనని అంటే కాదు, నువ్వు కూడా మా సైడ్ వచ్చేసి యుద్ధం చేయమంటాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే మీరిద్దరు ఒకేసారి వచ్చారంటున్నారు కరెక్టే, కానీ నేను ఫస్ట్ చూసింది అర్జునుడిని. అలా కాకుండా అర్జునుడు నీకంటే చిన్నవాడు, అందుకే ఫస్ట్ చిన్నవాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అర్జునుడిని అడగని ఫస్ట్ అనేసి అంటాడు. అప్పుడు ఏమంటాడంటే అర్జునుడు ఒప్పుకున్న తర్వాత కృష్ణుడు 2 ఛాయిస్ ఇస్తాడు అనమాట. నా దగ్గర ఉన్న నారాయణ సేన చాలా పవర్ఫుల్ ఆర్మీ నాది, అదంతా ఒక సైడు, వాళ్ళంతా యుద్ధం చేస్తారు, వాళ్ళంతా అన్ని యుద్ధాలు ఆరితేరిన వాళ్ళు ఒక సైడ్ ఉంటారు, నేను ఒక్కనే ఒక సైడ్ ఉంటాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాన్ని ముట్టను అనేసి చెప్తాడు అనమాట. కేవలం ఒక అడ్వైజర్ లా ఉంటాను, మహా అయితే నేను రథం నడుతాను, అంటే ఒక చారిటీ డ్రైవర్ గా పనిచేస్తాను అంటాడు అనమాట. అప్పుడు అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కృష్ణ అలాగైతే మాకు నువ్వే కావాలంటాడు అనమాట. అప్పుడు దుర్యోధనుడు బాగా అంటే లోపల బాగా ఆనందపడిపోయేసి ఇంకా నాకు వేరే ఛాయిస్ లేదు కదా, సరే నీ నారాయణ సేన నాకు ఇచ్చేసి అంటాడు అనమాట. సో అలా కృష్ణుడేమో పాండవుల సైడ్ వెళ్ళాడు, అర్జునుడేమో నా కృష్ణుడి సేన ఏమో కౌరవుల సైడ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అలా
బాగా పోగేసిన సైన్యంతో కౌరవులకు మొత్తం 11 అక్షోహిణీలు వస్తాయి. ఈ పాండవులకేమో 7 అక్షోహిణి సేన వస్తుంది. అంటే ఆల్మోస్ట్ పాండవుల సేన కంటే కౌరవుల సేన డబుల్ ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మీకు అందరికి తెలిసి ఉంటుంది కదా, కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు ఏం చేస్తాడంటే అటువైపు ఉన్న వాళ్ళ బంధువులందరిని చూసేసి కొంచెం ఒక దిగ్భ్రాంతికి గురవుతాడు అనమాట. తన మైండ్లో చాలా డౌట్స్ వస్తాయి. ఎందుకు మనం యుద్ధం చేస్తున్నాము, కేవలం రాజ్యం కోసం మనకు తెలిసిన వాళ్ళందరినీ చంపుకొనేసి ఏం సుఖపడతాం అనేసి ఒక డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు అర్జున్ ఏమంటాడంటే, కృష్ణ, మనం ఈ యుద్ధం అవసరం, మనకి ఈ యుద్ధం వల్ల నాకు ఎక్కడ కూడా సంతోషంగా ఉంటాం, ఎవరు కూడా సంతోషంగా ఉంటారని నాకు అనిపిస్తలేదు. మన బంధువుల్ని, మన తాతల్ని, మన గురువుల్ని అందరు చంపుకునేసి ఏం రాజ్యాన్ని మనం సాధిస్తాము? ఈ యుద్ధం వల్ల కేవలం నాకు ఒక హోప్లెస్నెస్ కనపడుతుంది, కానీ ఎక్కడ కూడా మంచిగా కనపడట్లేదు అనేసి కృష్ణుడితో అంటారు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, కృష్ణుడు అర్జునుడిని అంటే ఒక రకమైన దిగ్భ్రాంతికి గురవుతాడు. అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ గురవుతారు అర్జునుడు. అర్జునుడిని మళ్ళీ అంటే తన ధర్మాన్ని తాను వదిలేయడానికి ప్రిపేర్ అవుతాడు అనమాట. అప్పుడు ఈ అర్జున్ యొక్క సందేహాలని తీర్చేసేసి మళ్ళీ అర్జునుడిని తన డ్యూటీ సరిగా చేయడానికి ఒక మళ్ళీ మంచి కరెక్ట్ మార్గంలోకి తీసుకురావడానికి కృష్ణుడు అర్జునుడికి ఈ భగవద్గీతను ఉపదేశించాడు. అంటే ఇప్పుడు దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే, మన జీవితంలో మన రోజువారీ స్ట్రగుల్స్ కూడా, జాబ్, ఫ్యామిలీ, ఇంకా ఈ జాబ్, ఫ్యామిలీస్ అవన్నీ చేసేటప్పుడు కూడా మనకి ఒక రకమైన ఒక యుద్ధం లాంటిది అనమాట. సో మనకు కొన్నిసార్లు హోప్లెస్నెస్, కొన్నిసార్లు బాగా ఆనందపడతాము, కొన్నిసార్లు బాగా కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ అవుతాము. మనం ఎందుకు చేస్తున్నాము, మన జీవిత లక్ష్యం ఏంటి, ఏంటి నా జీవితం ఇంతేనా అనేసి ఒక రకమైన హోప్లెస్నెస్ క్రియేట్ అవుతుంది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్ లో పడకుండా, అటువంటి జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్యకి మనకి పరిష్కారం కావాలంటే ఈ భగవద్గీత యొక్క జ్ఞానం ఉంటే, భగవద్గీత యొక్క మన జీవితాన్ని భగవద్గీతకు అనుగుణంగా మనం సాగిస్తే మనకి ఎటువంటి డౌట్స్ రావు. అలా కాకుండా ఒక స్పిరిచువల్ స్ట్రెంగ్త్, మనకి ఒక ఆత్మబలం అనేది ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మన జీవితంలో వచ్చే కష్టాలను కానీ, మన జీవితంలో వచ్చే డౌట్స్ కానీ ఈజీగా మనకు క్లారిఫై అయిపోతాయి. సో అందుకే ఎలాగైతే అర్జునుడిని మళ్ళీ ఈ సందేహాలు, డౌట్స్, ఒక రకమైన యాంగ్జైటీ, అటువంటి స్థితి నుంచి మళ్ళీ అర్జునుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించే స్టేజ్కి ఎలా భగవద్గీత తీసుకొచ్చిందో, మన జీవితంలో కూడా మనకు వచ్చే స్ట్రగుల్స్, మనకు వచ్చే డౌట్స్, మనకు వచ్చే కన్ఫ్యూజన్స్ అన్నిటి నుంచి కూడా మనకు భగవద్గీత అనేది బయటపడేస్తుంది. ఎలా బయటపడేస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇప్పుడు ఒక మామూలుగా ఏదన్నా ఒక ఊరికి తీసుకెళ్ళాం అనుకోండి, సందులు ఉంటుంది, ఎంత ఒక ఓల్డ్ టౌన్ తీసుకెళ్తే అంత సందులు ఉంటుంది. అక్కడ వెళ్ళేసి ఎవరైనా పిల్లడు అక్కడ తప్పాడు అనుకోండి, తన ఇంటికి ఎలా చేరుకలో తెలియక మొత్తం అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాడు అనమాట. కానీ అదే వ్యక్తి దగ్గర ఒక జీపీఎస్ ఉందా, కానీ ఒక జీపీఎస్ ఉంటే ఏం చేస్తాడంటే ఇంటికి అడ్రస్ కొట్టుకుంటాడు. ఇంటికి అడ్రస్ కొట్టుకుంటే ఏమవుతుంది, తను ఆటోమేటిక్గా జీపీఎస్ చూస్తుంది, నువ్వు ఇప్పుడు ఇలా వెళ్ళు అనేసి డైరెక్షన్స్ ఇచ్చేసి ఆ యొక్క కన్ఫ్యూజన్ నుంచి తీసుకొచ్చేసి కరెక్ట్ రూట్లో పెట్టేసేసి మన గమ్యస్థానాన్ని మనం చేరుస్తుంది. అలాగే మనకు భగవద్గీత నాలెడ్జ్ మనకి ఉంటే మన జీవితంలో ఎటువంటి కన్ఫ్యూజన్స్ వచ్చినా కానీ దానికి ఆటోమేటిక్గా ఆన్సర్ మనకు వచ్చేస్తుంది అనమాట.
ఏది మనకి ఇంపార్టెంట్, ఏది మనకి ఇంపార్టెంట్ కాదు, దేనికి మనం విలువ ఇవ్వాలి, దేనికి మనం విలువ ఇవ్వకూడదు, ఏది మనకు మన టైంని ఎక్కువ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాల గురించి మనకి భగవద్గీత మంచి క్లారిటీ ఇస్తుంది. సో ఈ భగవద్గీతలు అనేది 5 ప్రధాన అంశాలు ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ వచ్చేసి జీవుడు అంటే మనం ఎవరు, మనం ఈ శరీరం కాదు, ఆత్మ అనే దాని గురించి ఉంటుంది. దాని తర్వాత ప్రకృతి, మన చుట్టూ ఉండే ప్రకృతి. దాని తర్వాత కర్మ అంటే పనులు ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం ఈ కర్మ బంధనాల్లో మనం పడకుండా ఉంటాము, ఈ జీవితంలో ఉంటూ కూడా ముక్తిని ఎలా సాధించగలం అనేసి భగవద్గీతలో నాలెడ్జ్ ఇస్తుంది అనమాట. దాని తర్వాత కాలం అంటే టైం ఫ్యాక్టర్. దాని తర్వాత భగవంతుడు అంటే ఎవరు, భగవంతుని యొక్క వివిధ విభూతులు ఏంటి, వివిధ శక్తులు ఏంటి, వాటన్నిటి ఈ 5 ప్రధాన అంశాల గురించి భగవద్గీతలో ఉంటుంది. సో మామూలుగా అంత డీటెయిల్‌గా ఉండదు. కాకపోతే బేసిక్ అండర్‌స్టాండింగ్ మనకు వచ్చేస్తుంది అన్నమాట. అంటే కరెక్ట్ అండర్‌స్టాండింగ్ మనకి ఈ 5 టాపిక్స్ మీద వచ్చేస్తుంది. సో ఈ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ 6 చాప్టర్స్ అంటే మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం గురించి. కర్మ అంటే కర్మ ఎలా చేయాలి, నీ డ్యూటీ ఎలా చేయాలి, దాని గురించి ఉంటుంది. అంటే ఈ కర్మయోగంలో ఉండే కాన్సెప్ట్స్ మనం డే టు డే రోజువారీ పనులు చేసేటప్పుడు కూడా ఈ అండర్‌స్టాండింగ్‌తో చేస్తే మనకి మన భౌతిక పురోగతితో పాటు ఆధ్యాత్మిక పురోగతి కూడా మనకి సాధ్యపడుతుంది. అందుకే ఈ రంగం గురించి గీతా సారాంశం, కృష్ణ చైతన్యం ఎలా పనిచేయాలనేసి ఈ కర్మయోగంలో ఉంటుంది. దాని తర్వాత భక్తి యోగం అనేది వస్తుందన్నమాట. భక్తి యోగం అంటే జీవితం యొక్క పరమావధి ఏంటి, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్, ప్రతి పనిలో ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుని ఎలా చూడాలి, దాని తర్వాత మనం భగవంతుని పట్ల ఒక ప్రేమానురాగాలు ఎలా పెంపొందించుకోవాలనేసి మధ్యలో ఉండే 6 చాప్టర్స్ ఉంటాయి. అంటే మనం 18 అధ్యాయాలని చెప్పుకున్నాం కదా, 18 అధ్యాయాల్లో 6, 6, 6 6 3 18 కదా. సో ఈ ఫస్ట్ 6 ఏమో కర్మయోగం గురించి ఉండేది, నెక్స్ట్ 6 ఏమో భక్తి యోగం గురించి ఉంటుంది, లాస్ట్ 6 ఏమో జ్ఞానయోగం గురించి ఉంటుంది అనమాట. యోగం అంటే ఏంటంటే మనము యోగా అనేది ఏ ధాతు నుంచి వస్తుంది అంటే యుజ్ ధాతు నుంచి వస్తుంది. యుజ్ అంటే ఒక డిస్కనెక్ట్ అయిన దాన్ని మళ్ళీ కనెక్ట్ చేయడం, అంటే టు రీకనెక్ట్ అన్నమాట. అలా మనం కూడా మనకు భగవంతునికి ఒక సంబంధం అనేది ఉంటుంది. సో కానీ ఆ సంబంధాన్ని మనం మర్చిపోయాం. మనకి ఎలాగైతే మనకు మన తల్లిదండ్రులకి ఎలా సంబంధం ఉంటుందో అలా మనకు కూడా భగవంతునితో ఎటర్నల్ అంటే శాశ్వతమైన సంబంధం ఉంది. కానీ ఏమైతే ప్రాబ్లం ఏంటంటే మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు ఈ అజ్ఞాన పొరలు మనల్ని కమ్మేశాయి, మనల్ని కవర్ చేస్తాయి. దానివల్ల ఏంటంటే మన యొక్క రియల్ ఐడెంటిటీ మనం మర్చిపోయాం. అంటే ఎట్లా అంటే ఒక వ్యక్తి తలకు దెబ్బ తగినప్పుడు తను మర్చిపోతుంటాడు కొన్ని, అంటే మతిమరుపు అనేది వస్తుంటుంది. అలా మతిమరుపు వచ్చేసి తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, కొన్ని సినిమాల్లో చూపిస్తారు కదా, హీరోకి తల మీద దెబ్బ తగిలినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు అన్నీ మర్చిపోతాడు. నేను ఎవరు, నా ఫ్యామిలీ ఏంటి, నా పేరేంటి, ఏం గుర్తుండదు. సో అటువంటి స్థితి అన్నమాట మనది కూడా. మన రియల్ ఐడెంటిటీ ఏంటి, మనకు భగవంతునికి సంబంధం ఏంటి, అన్నీ మర్చిపోయింటాం. సో కానీ మనకి ఒరిజినల్‌గా ఏంటంటే మనకు భగవంతుడితో ప్రేమతో కూడిన సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని రీఅవేకన్ చేయడం, ఆ సంబంధాన్ని పునఃస్థాపించుకోవడమే యోగ మార్గం. సో అలా కర్మ ద్వారా సాధ్యపడుతుంది, భక్తి ద్వారా సాధ్యపడుతుంది, జ్ఞానం ద్వారా సాధ్యపడుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ, లేదా అష్టాంగ యోగం కానీ, అవన్నీ కూడా చాలా కష్టమైన పద్ధతులు. భక్తి మార్గం అంటే ఏంటి, డైరెక్ట్ ప్రాసెస్. ఎలాగైతే మనం ఒక పెద్ద బిల్డింగ్, ఒక 20 అంతస్తుల బిల్డింగ్ టాప్ ఫ్లోర్కి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో మెట్లెక్కి వెళ్ళడం, రెండోది ఏంటి లిఫ్ట్‌లో వెళ్ళడం.
సో ఈ కర్మ మార్గము, జ్ఞాన మార్గము లేదా అష్టాంగ మార్గము అవన్నీ కూడా మెట్ల ద్వారా వెళ్ళడం లాంటివి. అంటే చాలా కష్టమైన పద్ధతులు. కానీ భక్తి యోగ ప్రాసెస్ మాత్రం లిఫ్ట్‌లో వెళ్ళడం లాంటిది. జస్ట్ భగవంతుని యొక్క భక్తి చేయడము, భగవంతుని యొక్క శరణాగతి చేయించడము, ఏదైతే చేయమని చెప్పాడో అది చేయడం. దాని ద్వారా మన జీవితం ఆటోమేటిక్‌గా మన జీవితంలో ఆటోమేటిక్‌గా సార్థకత సాధించేసి భగవద్ధామం వెళ్ళిపోతాం. మళ్ళీ మన యొక్క ఒరిజినల్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతాం. సో అందుకే భగవద్గీతలో ఏమంటారంటే, ఈ భగవద్గీత ఒక శాండ్విచ్ మోడల్ లేదా ఒక బంగారు పెట్టెలో ఉన్న ఏమంటారు వాల్యుబుల్ జ్యువెల్ లాంటిదన్నమాట. అంటే ఒక పెట్టె యొక్క టాప్ కవర్ కూడా వాల్యుబులే, బాటమ్ కవర్ కూడా వాల్యుబులే. కానీ దాని మధ్యలో ఉండే వజ్రం ఉంది, అది అన్నిటికంటే వాల్యుబుల్. లేదా శాండ్విచ్ మోడల్. శాండ్విచ్‌లో ఏంటంటే ఎలా ఉంటుంది శాండ్విచ్‌లో? పైన ఒక బ్రెడ్ ఉంటుంది, కింద ఒక బ్రెడ్ ఉంటుంది. మధ్యలో ఒక ఎసెన్స్ అంటే మంచి టేస్టీ స్టఫ్ అంతా కూడా మధ్యలో ఉంటుంది. అలాగే భగవద్గీతలో కూడా పైననేమో ముందు 6 చాప్టర్‌లేమో కర్మయోగం గురించి ఉంటుంది. మధ్యలో 6 చాప్టర్‌లేమో భక్తి, అంటే భక్తి ఈజ్ ద స్వీటెస్ట్ అన్నమాట. ఓకే. అండ్ లాస్ట్ 6 చాప్టర్స్ ఏమో జ్ఞానయోగం గురించి ఉంటుంది. సో ఇంకా ఇలా గీతామహత్యం గురించి ఆది శంకరాచార్యులు రాశారనమాట. ఎవరైతే గీతా శాస్త్రం చదువుతారో వాళ్ళకి భయశోకాదుల నుంచి విముక్తి అనమాట. గీతాశాస్త్రం ఇదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణు పదం ఆప్నోతి భవశోకాది వర్జిత. అంటే భయము, శోకం అవన్నీ కూడా వాటిని జయించేసి ఆ వ్యక్తి ఆటోమేటిక్‌గా వైకుంఠం వెళ్ళిపోతాడు, ఎవరైతే గీతామహత్యం చదువుతారో అనేసి అని చెప్పాడు. దాని తర్వాత భగవద్గీత అధ్యయనం చేసే వారికి ఈ జన్మలే కాకుండా ఎన్నో జన్మల నుంచి చేసిన పాపకర్మల నుంచి విముక్తి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడు, భగవద్గీత ఎండింగ్‌లో చెప్తాడు ఈ వర్స్, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ఈ ధర్మాలను వదిలేసేసి కేవలం నన్ను శరణు పొందు, నేను నిన్ను అన్ని పాపాల నుంచి కూడా విముక్తిని చేసేసి నీకు ముక్తి ప్రసాదిస్తాననేసి కృష్ణుడు చెప్తాడు. ఇప్పుడు మనం చూసుంటాం, ముక్తి పొందడానికి ఋషులు పెద్ద పెద్ద గుహల్లో పెద్ద పెద్ద అడవుల్లో కూర్చొనేసేసి చాలా కష్టపడేసేసి తపస్సు చేస్తుంటారు. కానీ కృష్ణుడు ఏమన్నాడు, జస్ట్ నేను చెప్పినట్టు చేయి, నువ్వు నాకు శరణు పొందు, నా భక్తి చేయి, ఆటోమేటిక్‌గా నేనే నీకు ముక్తి ఇచ్చేస్తాను అని చెప్తాడు. అన్ని పాపాల నుంచి కూడా విముక్తి చేస్తాడు. ఎందుకు మనం ఈ భౌతిక జగత్తులో మళ్ళీ ఎందుకు వచ్చి పుడుతున్నాం అంటే, మన యొక్క కర్మ వల్ల కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మనం పదే ఈ భౌతిక జగత్తులో వచ్చి ఒకసారి రాజుగా, ఒకసారి దేవతగా, ఒకసారి జంతువుగా, ఒకసారి నరకంలో, ఒకసారి స్వర్గంలో, అవన్నీ మనం చెప్పుకున్నాం కదా. అవన్నీ ఎందుకు పుడుతున్నాం అంటే మన కర్మ ఫలితాలు అవన్నీ కూడా. అటువంటి అన్ని కర్మల నుంచి నేను అన్ని పాపాల నుంచి కూడా నిన్ను విముక్తిని చేసేసిస్తాను. నీకు డైరెక్ట్ నేను ఆటోమేటిక్‌గా నీకు ముక్తిని ఇచ్చేస్తాననేసి కృష్ణుడు చెప్తున్నాడు. సో అలా కృష్ణుడు ఇప్పుడు చెప్పాడు కదా, నన్ను శరణు పొందనేసి. శరణు పొందడం అంటే ఏంటంటే కృష్ణుడు ఏం చెప్పాడో అది మనకు చేయడం. మనకి అలా ఇప్పుడు ఏం చెప్పాడో ఎలా తెలుస్తుంది మనకి అంటే, అది దానికోసం భగవద్గీత చదవాలి. భగవద్గీతలో కృష్ణుడు ఒక స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా చెప్తాడు. సో ఇంకా నెక్స్ట్ ఏంటి, ఈ భగవద్గీత మనకు శుద్ధి ఎలా చేస్తుందంటే, ఎలాగైతే మనం ప్రతిరోజు నీటితో స్నానం చేయడం వల్ల మన దేహం శుద్ధి పొందుతుందో, కానీ భగవద్గీత ఒక్కసారైనా చదివితే, భగవద్గీత అనే అమృతాన్ని ఒక్కసారైనా భగవద్గీతలో మన యొక్క బుద్ధిని లగ్నం చేసి, మన మనసును లగ్నం చేసి, ఎప్పుడైతే భగవద్గీతని మనం పఠనం చేయడం లేకపోతే ఆచరణలో పెట్టడం చేస్తామో, అప్పుడు
మన ఆత్మ కూడా పరిశుద్ధి పొందుతుంది. అంటే మన శరీరాన్ని శుద్ధిపరచుకోవడానికి మనం స్నానం చేస్తాం. కానీ మనం మనసుని శుద్ధిపరచుకోవడానికి, మన ఆత్మని శుద్ధిపరచుకోవడానికి మనం భగవద్గీత పఠనం చేస్తే మంచిది అనేసి శంకరాచార్యులు చెప్పారు. ఇంకేంటి, ఇందాక చెప్పాను కదా, ఈ ఈ సర్వశాస్త్రాల సారం. ఎందుకంటే ఇది అన్ని వేదాలతో ఇప్పుడు మహాభారతాన్ని పంచమ వేదం అని ఎందుకు అంటారంటే, మహాభారతంలో భగవద్గీత ఉంది కాబట్టి. మనకు 4 వేదాలు కదా, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఈ 4 వేదాలతో పాటు మహాభారతాన్ని పంచమ వేదం అని ఎందుకు అంటారంటే, అందులో భగవద్గీత ఉంది. అలాగే దాంతోపాటు భక్తి ఎలా చేయాలనేసి భక్తుల చరిత్ర కూడా ఉంది కాబట్టి మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. ఇంకా ఎలాగైతే గంగా స్నానం చేసి గంగా జలాన్ని తాగితే మనకు ముక్తి లభిస్తుందో, గంగా జలాన్ని తాగితే మనకు ముక్తి లభిస్తుంది. మరి సాక్షాత్ కృష్ణ పరమాత్మ నుంచి వచ్చిన గీతామృతాన్ని మనం గ్రోలితే ఇంకా పునర్జన్మ అనేది ఉండదు. గంగకి ఎందుకు అంత ప్రాముఖ్యత? గంగాదేవి భగవంతుని యొక్క పాదాల నుంచి వచ్చింది. వామనావతారంలో వామన దేవుడు ఈ విశ్వం యొక్క షెల్ అంటారు. షెల్ అంటే ఏంటంటే పొరని, అంటే ఆకాశాన్ని కొలిచేటప్పుడు బయట నుంచి గంగాదేవి అంటే యూనివర్సల్ షెల్ అనేది ఉంటుంది. యూనివర్సల్ షెల్ని ఏం చేస్తాడంటే క్రాక్ చేస్తాడు. క్రాక్ చేసినప్పుడు గంగా కాజల్ ఓషన్ అంటే మన విశ్వానికి బయట ఉండేది, ఆ విశ్వం యొక్క షెల్ క్రాక్ వచ్చేసి ఆ క్రాక్ లోంచి గంగా అనేది ఈ విశ్వంలోకి వచ్చింది. ఈ విశ్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినప్పుడు రావడంతో ఆ గంగా అనేది భగవంతుని యొక్క పాదం మీద పడింది. ఇంకా అది కాకుండా ఆ గంగా వచ్చినప్పుడు ఆ నీళ్ళని బ్రహ్మదేవుడు తన కమండలంలో పట్టుకునేసేసి భగవంతుడి యొక్క పాదాలని కడిగాడు. సో ఆ భగవంతుని యొక్క పాదాలని కడిగిన నీరే ఈ గంగా. అందుకే గంగాదేవికి అంత ప్రాముఖ్యత, గంగాదేవికి అంత పవిత్రత అనమాట. అన్ని నదుల్లో కల్లా గంగా ఉత్తమమైనది అంటారు. అలాగే భగవంతుని యొక్క పాదాల నుంచి వచ్చిన గంగకి అంత పవిత్రత ఉంటే, మరి భగవంతుని నుంచి స్వయంగా భగవంతుని నుంచి నోటి నుంచి వచ్చిన భగవద్గీతకి ఎంత పవిత్రత ఉంటుంది ఆలోచించండి అనేసి మనకి ఇక్కడ శంకరాచార్యులు చెప్తారు అన్నమాట. సో ఇందాక చెప్పాను కదా, అన్ని ఉపనిషత్తులు కూడా ఒక ఆవు రూపం అయితే ఈ భగవద్గీత అనేది ఆవు పాల లాంటిది. స్వయంగా కృష్ణుడే ఒక గోపాల రూపంలో తీసుకునేసేసి మనకి ఈ గీతామృతాన్ని మనకి ఇచ్చాడు అనేసి శంకరాచార్యులు రాశారు. ఇంకా ఫైనల్లీ ఏం చెప్తాడంటే, ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్య తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. మనం మన జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి ఒక్క శాస్త్రం చాలు. ఏ శాస్త్రం? దేవకీ పుత్ర గీతం. దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన ఈ భగవద్గీత ఒక్కటి చాలు అనేసి శంకరాచార్యులు చెప్తున్నారు. ఏకో దేవ, ఇప్పుడు చాలా మంది దేవతలు ఉన్నారు. ఏకో దేవ అంటే దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడు ఒక్కటి చాలు. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవో. ఏకో మంత్ర, ఒక్క మంత్రం చాలు. ఏ మంత్రం అది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకి చాలా మంత్రాలు ఉంటాయి. విష్ణు సహస్రనామం ఉంది, మళ్ళీ లలిత సహస్రనామం ఉంది, మళ్ళీ శివ సూత్రం ఉంది, మరి సూర్యదేవునికి మంత్రాలు ఉంటాయి, హనుమాన్ చాలీసా ఉంది, రామాయణ మహాభారతాలు, ఇంకా ఉపనిషత్తులు, వేదాలు అవన్నీ ఉన్నాయి. అన్నిటిని మనకు చదవనవసరం లేదు. జస్ట్ మనకేంటి, భగవంతుని యొక్క నామం ఒక్కటి చాలు. దాన్ని గట్టిగా పట్టుకుంటే మనం ఆటోమేటిక్గా మన జీవితాన్ని సార్థకత చేసుకుంటాం, మన జీవితంలో సక్సెస్ సాధిస్తాం. ఇంకేంటి, ఒకే ఒక పని ఏంటి? కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. సరే మనం అవన్నీ ఒకటి అని చెప్తున్నారు, మరి మనం ఏం చేయాలంటే
అన్నీ కూడా మనం భగవంతునికి సంబంధించి మాత్రమే చేయాలన్నమాట. అంటే మనం చేసే ప్రతి పనిని కూడా భగవంతుని స్మరిస్తూ, భగవంతుని ధ్యానిస్తూ, భగవంతునికి ఒక ఆఫరింగ్‌గా మనం చేస్తే, మనం ఆటోమేటిక్‌గా మన జీవితం ఆహ్, మన జీవితంలో సక్సెస్ సాధిస్తాం. సక్సెస్ ఏంటి? మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి వదిలేసేసి భగవద్ధామం వెళ్ళిపోవడమే మన మానవ జీవితం యొక్క అల్టిమేట్ సక్సెస్. మనం చెప్పుకున్నాం గదా! ఆహ్, జన్మలాభ పరాపుంస అంత్యే నారాయణ స్మృతి. అంటే ఒక జన్మ యొక్క గొప్ప లాభం ఏంటంటే, మన మన జీవిత అంత సమయంలో అంటే మన జీవితం చాలించేటప్పుడు భగవంతుని స్మరించడమే మనం మన మన జీవితంలో సాధించే గొప్ప విజయం. సో, దాన్ని అది ఎలా సాధ్యపడుతుందంటే, ఇక్కడ మనకి గురువులు ఇచ్చిన పద్ధతిని పాటిస్తే ఆటోమేటిక్‌గా సాధ్యపడుతుంది. సో, మనం ఎప్పుడైనా భగవద్గీత చదివేటప్పుడు గానీ, భగవద్గీత ఫాలో అయ్యేటప్పుడు గానీ, గురు పరంపరలో వచ్చిన భగవద్గీతను మాత్రమే తీసుకోవాలి. కొంతమంది సైంటిస్ట్‌లు, పొలిటీషియన్స్, డాక్టర్లు, ఇంజినీర్లు, లేకపోతే ఎవరైనా పని లేనోళ్ళు, ఏదో ఒక రచయిత్రులు అందరూ గూడా వివిధ వాళ్ళేం చేస్తారంటే, భగవద్గీతలో శ్లోకాలు తీసుకొనేసేసి, వాళ్ళకి తోచినట్టు వాళ్ళు భావాన్ని మార్చేస్తారనమాట. అలా కాకుండా గురువులిచ్చిన భగవద్గీతని, గురువులిచ్చిన ఆథెంటిక్ అంటే ఒరిజినల్ భగవద్గీత యథాతథం అంటే ఎటువంటి చేంజెస్ కాకుండా గురు పరంపరలో వచ్చిన భగవద్గీతను మాత్రమే మనం తీసుకోవాలి. సో, అలా తీసుకోవడం వల్ల ఏంటంటే, భగవద్గీత యొక్క మీనింగ్ మారుకోకుండా, భగవద్గీత మనకేం చెప్పాలనుకున్నా మనకు గురువులు యాజ్ ఇట్ ఈజ్ చెప్తారు. అలా చేయడం వల్ల మనం ఆటోమేటిక్‌గా మన జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి వీలవుతుంది. సో, ఇంతటితో భగవద్గీత యొక్క ఇంట్రొడక్షన్ అయిపోయింది. మీకేమన్నా క్వెషన్స్ గానీ, డౌట్స్ గానీ ఉంటే అడగండి. హరే కృష్ణ. అందరికి అర్థమవుతుందా లేదా? హరే కృష్ణ గురూజీ. అన్మ్యూట్ చేసుకుని అడగండమ్మా. హరే కృష్ణ ప్రభు. మన కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం మీనింగ్ ఏంటి? ఏమన్నారు? యోగం యోగం అంటే కర్మయోగం. యోగం మీనింగ్ ఏంటి? అది చెప్పాను కదా. యోగ అంటే యుజ్ అంటే మనకు భగవంతునికి ఒక సంబంధం ఉండేది. ఆ సంబంధం మన ఈ భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు అది మనకు లాస్ అయిపోయింది అనమాట. ఆ సంబంధాన్ని మళ్ళీ మనం తిరిగి సాధించడమే యోగం అంటారు అనమాట. యోగం అంటే తిరిగి కలపడం. అదే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకి ఎవరైనా బంధువులు ఉంటారు, లేకపోతే మన ఇంట్లో పిల్లలైనా కానీ, మన బంధువులైనా కానీ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎక్కడన్నా ఉండేసేసి దూరం వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ గురించి అంతా మర్చిపోతాం. వాళ్ళు ఉన్నారని కూడా మర్చిపోతాం. కానీ సడన్గా ఎట్లో అట్లా వాళ్ళు రావడం లేదా మనం చేసుకోవడం గుర్తొచ్చేసేసి వెళ్ళి ఏదో విధంగా కలుపుకోవడం, మళ్ళీ వాళ్ళ దగ్గర మన యొక్క రిలేషన్ని తిరిగి ప్రారంభించడమే దాన్నే యోగం అంటారు అనమాట. అలాగే మనం చూసారా, మనకు పుట్టుకతో పాటు భగవంతుని భక్తి చేయాలనేసి చాలా 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 తక్కువ మందికి ఒక ఇంక్లినేషన్ వస్తుంది. ఎందుకంటే అది ఈ భౌతిక జగత్తులో సాధ్యపడదు. కానీ మనం భక్తి చేయడం ద్వారా మళ్ళీ అటువంటి రిలేషన్ని, భగవంతునితో మనకు సంబంధాన్ని పునః ప్రారంభించుకోవచ్చు అనమాట. నాకు బాగా గుర్తుందనమాట. మా ఇంట్లో అంటే నేను హాస్టల్లో అంటే మామూలుగా అంత భక్తిలోకి లేకుంటే, కాకపోతే భగవంతుని నుంచి రెగ్యులర్గా వినడం ద్వారా డీటెయిల్స్, భగవంతుని యొక్క లక్షణాలు, భగవంతుని యొక్క ఏది ఇష్టము, అంటే కృష్ణుడికి ఏది ఇష్టము అన్నీ, అంటే కృష్ణుడికి ఏది ఇష్టం ఉండదు. ఇప్పుడు అలా చేయడం వల్ల వినడము, భక్తి చేయడం వల్ల ఏంటంటే గ్రాడ్యువల్లీ మనకి ఒక అటాచ్మెంట్, ఇంక్లినేషన్ పెరిగిపోతుందనమాట. ఒక వ్యక్తి గురించి చాలా ఎక్కువ వినడం కానీ, ఒక వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడడం చేసినప్పుడు ఏంటంటే, మనకి ఆ వ్యక్తి పట్ల డీపర్ అండర్స్టాండింగ్ వస్తుందనమాట. ఆ వ్యక్తి యొక్క అసలు లక్షణాలు ఏంటి, అసలు ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటి మనకు బాగా అర్థమవుతుంది.
అప్పుడు మనం వాళ్ళతో మనకి ఇంకా వాళ్ళ మీద ఇంకా అభిమానం పెరుగుతుంది. అలాగే మనం భగవంతుని గురించి వినడం, భగవంతుని యొక్క కథాశ్రవణం, భగవంతుని యొక్క గీత వినడం, భగవంతుని యొక్క ఏది చెప్పాడో దాన్ని పాటించడం వల్ల ఏంటంటే భగవంతుని యొక్క దయ, భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క గొప్పతనం అన్నీ కూడా మనకి బాగా అర్థమైపోయేసేసి భగవంతుని మీద ప్రేమ పెరుగుతుంది మనకి. సో ఆ ప్రేమని సాధించడమే మన యొక్క జీవితం యొక్క లక్ష్యం. దాన్నే యోగం అంటారు. అది కర్మ ద్వారా సాధ్యపడుతుంది, జ్ఞానం ద్వారా సాధ్యపడుతుంది, ధ్యానం ద్వారా కూడా సాధ్యపడుతుంది, భక్తి ద్వారా కూడా సాధ్యపడుతుంది. కానీ భక్తి ద్వారా చేసే యోగం, భక్తి ద్వారా చేసే పద్ధతి చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా ప్రాక్టికల్ కూడా ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది ప్రభు. ఇంకెవరమ్మా ఏమైనా క్వశ్చన్ అడుగుతున్నారు? ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సో ఇంతటితో ఆపిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. थैंक यू वेरी मच. हरे कृष्ण. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. हरे कृष्ण. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. హరే గురూజీ. కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురూజీ. हरे कृष्ण. హరే కృష్ణ. వచ్చే వారం ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే.